ఇవాళ ఇక్కడ జరిగేటువంటి ఈ తిరంగా యాత్రకి ఎవరూ కూడా ఎవరిని బొట్టు పెట్టి పిలవలేదు. కూటమి ఏదైతే ఉందో మేము సైనికులకి సంఘీభావం తెలపాలి. అందులోనూ మన రాష్ట్రానికి చెందినటువంటి ముద్దుబిడ్డ మురళీ నాయక్ తన ప్రాణం కోల్పోయినటువంటి సందర్భంలో ధీటైనటువంటి సమాధానం ఇచ్చేటువంటి వారికి అండగా నిలబడాలి అనేటువంటి ఆలోచనతోటి ప్రతి ఒక్కరూ కూడా పౌరులందరూ స్వచ్ఛందంగా ఇవాళ ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి సంఘీభావం తెలపడం అన్నది ఇది నిజంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అని చెప్పి తెలియజేస్తూ, ఏదైతే నరేంద్ర మోడీ గారు ఒక దృఢమైనటువంటి సందేశాన్ని ఇచ్చారో, ఉగ్రవాదం చర్చలు సమాంతరంగా వెళ్ళలేవు, అదేవిధంగా ఉగ్రవాదం వాణిజ్యం సమాంతరంగా వెళ్ళకూడదు, అదేవిధంగా నీరు రక్తం సమాంతరంగా పారలేవు అనేటువంటి ఒక దృఢమైనటువంటి సందేశం ఏదైతే పొరుగు దేశానికి ఇచ్చారో మనం అందరం కూడా ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది.